వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాము, అరే ఏంట్రా నా జీవితంలోనే ఇలా జరిగిపోతుంది, ఆఖరికి ఆ దేవుడు కూడా కరుణించట్లేదు, కరుణించాల్సిన వాళ్ళు ఎలాగో కరుణించట్లేదు, కనికరం కూడా లేకుండా రైట్ లెగ్తో తన్నేసి హ్యాపీగా వెళ్ళిపోయారు నా లైఫ్లో నుంచి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకి వాళ్ళు ఎప్పుడైతే పర్ఫెక్ట్ మ్యాచ్ కారు అనేది ఆ దేవుడికి తెలుస్తుందో, అప్పుడు ఖచ్చితంగా మనము వాళ్ళని విడిపోయినా కూడా చాలా బలంగా ఉండే అంతట స్ట్రాంగ్‌గా మనల్ని తయారు చేయటానికి మళ్ళీ మళ్ళీ వాళ్ళనే ఉపయోగించి మనల్ని బాధపెట్టి, మనం విడిపోయినా కూడా స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి షైన్ లాగా మనల్ని చేయటంలో, ఆ ప్రాసెసింగ్‌లో మనం పడే బాధ అంతా కూడా దేవుడు మనతో ఆట ఆడుకుంటున్నాడు అని మనం అనుకునేలాగా చేస్తాడు. చెడ్డ పేరంతా తను తీసుకుంటాడు. మంచిని మాత్రం మనకిచ్చేస్తాడనమాట. మీరనొచ్చు, మరి మనకి వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచ్ కానప్పుడు ముందే ఆ దేవుడే ముడిపెట్టడం ఎందుకు అని చెప్పేసి. మరి ఆ ముడి పెట్టకపోతే నీకసలు లైఫ్‌లో ఆ స్ట్రగుల్ అనేది తెలుస్తదా? దాని నుంచి ఎలా బయటపడాలనేది తెలుస్తదా? నువ్వు ఇంతలాగా షైన్ అవ్వగలుగుతావా? అవ్వలేవు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కానీ, లేదు అంటే మనతో ఉన్నవాళ్ళు ఎవరైనా మనల్ని విడిపోయినప్పుడు కానీ, మనం ఏదైనా కానీ కుంగిపోకుండా ఉండటానికే మనకొచ్చేటటువంటి ఈ బాధలన్నీ అని కూడా మనం గనక చిన్న లాజిక్‌ని మనం అర్థం చేసుకున్నామంటే, ఖచ్చితంగా అందులో నుంచి బయటపడి ఇంకా షైన్ అయ్యి మనము ఇంకా బాగా మంచిగా తయారవుతాం. కానీ అందులోనే కృంగిపోయి, కృషించిపోయి, డిప్రెషన్‌కెళ్ళిపోయి, ఓ 10 మంది మనలాగా ఉండకూడదు అనేలా కాకుండా, మంచిగా అయ్యి ఒక 10 మంది మనలాగా ఉండాలని అనుకునేలాగా తయారవుతాం. కానీ అలా కుంగిపోమనమాట. ఇదంతా ప్రాసెసింగ్ చేసే దానిలో దేవుడు చేసేటటువంటి మాయే మనకి దేవుడు చేసేటటువంటి నష్టంలాగా, దేవుడు ఆడించే ఆటలాగా కనిపిస్తూ ఉంటదనమాట. కాబట్టి ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. లైఫ్‌లో ఏం జరిగినా ముందుకు వెళ్ళండి. ఇది జీవితము ఇంతే. ఈ కర్మ చేయటానికే నేనిక్కడికి వచ్చాను. నా కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను. నా కర్మ నేను చూసి వెళ్ళిపోతాను అనే దృక్పథంలో కనుక మనం ఉన్నామంటే, ఏదొచ్చినా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని సవాలుగా తీసుకొని మనం కనుక రెడీగా ఉన్నాము అంటే, ఖచ్చితంగా మనము జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాము. ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికో అంటే మీరనొచ్చు, అది అందరికీ సాధ్యపడదు అని నేను చెప్తున్నాను అదే. అందరికీ సాధ్యపడదు. కానీ మన మనసుని, మన బాడీని ఏదైనా కానీ వాటి కంట్రోల్‌లోకి వెళ్ళకుండా మన కంట్రోల్‌లో అవి ఉండేలాగా చేసుకునేదైతే మన చేతుల్లోనే ఉంటది కదా! ఇంకా మిగతావన్నీ కొంతమంది దేవుడిని నమ్మే వాళ్ళుంటారు, నమ్మని వాళ్ళుంటారు. అది వేరే విషయం వదిలేసేయండి. అదో పెద్ద టాపిక్ అనమాట. దేవుడు అనంటే మనం చెయ్యగలము అనే మన పాజిటివ్ దృక్పథం ఏదైతే ఉంటదో అదే దేవుడు. అదే ఒక బలం. అదే ఒక హోప్ అనమాట. మనకిచ్చేటటువంటి నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అని. మనలో రాక్షసులు అనంటే మనలో ఉండేటటువంటి నెగటివిటీ ఏదైతే ఉంటదో అదే రాక్షసులు. సో, దేవుడు మనలోనే ఉంటాడు. రాక్షసుడు మనలోనే ఉంటాడు. అవి ఏ పనులు ఏవి చేపిస్తున్నా వాటి కంట్రోల్‌లోకి మనం వెళ్లి చేయకుండా, మన కంట్రోల్‌లో అవన్నీ ఉండేలాగా చేసుకోవటాన్నే ఒక పరిపక్వమైన జీవితాన్ని గడపటము అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఉండటానికి ట్రై చేయండి. ఏది వచ్చినా తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు ఏదైనా రావటానికి జంకి మిమ్మల్ని చూసి భయపడే ఏ కష్ట నష్టాలైనా అవే వెనక్కెళ్ళిపోతాయి. అంటే నిజంగానే వెనక్కెళ్ళిపోతాయి అని కాదు. అంటే అవి భయపడతాయేమో కానీ మీరు భయపడరు. మీరంత స్ట్రాంగ్‌గా అవుతారు అనేది నా మీనింగ్ అనమాట. అర్థమవుతుంది గదా! ఇది కర్మ సిద్ధాంతం. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఉంటారనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.